తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, అది మరువబోకురా. ప్రతి ఒక్కరికి కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వెల్కమ్ టు నా న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే డిజిటల్ అరెస్టుల దడ. హైదరాబాద్ అడిక్మెట్కి చెందిన వృద్ధురాలికి గత నెల 26న ముంబై పోలీసుల పేరుతో వ్యక్తి ఫోన్ చేశాడు. సినీ నటి శిల్పా శెట్టి దంపతులకు సంబంధించిన మనీ లాండరింగ్ సొమ్ము మీ బ్యాంకు ఖాతాలో జమ అయిందని, ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని బెదిరించాడు. నిన్ను డిజిటల్ అరెస్ట్ చేశామని బెదిరించి బాధితురాలి బ్యాంకు ఖాతా ఎఫ్డీలు పీపీఎఫ్ ఖాతాలోని 5.9 కోట్ల సొమ్మును బదిలీ చేయించుకున్నాడు. మనీ లాండరింగ్కు పాల్పడ్డానంటూ వాట్సాప్ కాల్స్, చూపు తిప్పుకోలేని పరిస్థితి కల్పించి కోట్లు స్వాహా. వృద్ధులే లక్ష్యంగా సైబర్ నేరస్తుల కొత్త తరహా దందా. చాలామందికి మరి సెల్ ఫోన్స్ని ఎలా యూజ్ చేయాలో ఒక రకమైనటువంటి అవగాహన ఉండదు కాబట్టి వృద్ధుల ఖాతాల్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయలని మోసం చేయడానికి చాలా ఈజీ వేలను ఎన్నుకొని ఈజీ వేల ద్వారా వాళ్ళ యొక్క సొమ్మును కాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరి అకౌంట్లో చూడు కోట్లున్నాయి, కోట్లనే వీళ్ళు స్వాహా చేస్తూ ఉన్నారు. ఇంకొకరు అకౌంట్ నుంచి 4 కోట్లను ఆ విధంగా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. కాబట్టి ఇట్లాంటి ఎవరైనా ఫోన్ చేసి మీ పైన మీ కొడుకు పలానా గంజాయి కేసులో దొరికిండు, పైసలు ఇస్తే మేము విడిచిపెడతాం, కేసు చేయమని చెప్పి ఎవరైనా చెప్తే, లేకపోతే ముంబైలోనో, మహారాష్ట్రలోనో, గుజరాత్లోనో, రాజస్థాన్లోనో పలానా విషయం మీద మీపై ఇట్లా డిజిటల్ కేసు నమోదైంది, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అని చెప్పి ఎఫ్ఐఆర్ నంబర్ కూడా చెప్పి ఇట్లా రకరకాల మోసాలు చేస్తూ ఉన్నారు. పోలీసులు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి రమ్మంటారు కావచ్చు, పోలీసులే ఇంటికి వస్తారు కావచ్చు, కానీ మీద ఆల్రెడీ కేసు అయింది, మీరు డబ్బులు ఇస్తే మేము ఆ కేసు ఎఫ్ఐఆర్ అందుకే తెలుసుకోవాలి. ఎడ్యుకేషన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అనేది గందుకే తెలియదా, మొత్తుకోదా, లాస్ట్కు ఆయనత అందులో బొందల పడ్డాక నోరు తెరితే ఏమున్నది. కాబట్టి ముందుగానే మనం అవగాహన అనేది అందుకే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా అవగాహనతోటి ముందుకెళ్ళాలి. ఆక్రమణలు తప్ప పార్టీలను చూడవం. చెరువులు, నాలాలు, పార్కుల పరిరక్షణ జయం. కూల్చివేతలు చేయకుంటే హైదరాబాద్ దారుణంగా మారుతుంది. 2020లోనే జన్వాడ ఫామ్ హౌస్లో ఆక్రమణల గుర్తింపు. ఈ విషయాన్ని కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు చెప్పలేదు? కవిత బెయిల్పై ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. నా కుటుంబ సభ్యుల ఆక్రమణలు ఉంటే నేనే కూలగొడతా. కుటుంబ సభ్యుల దాకా అవసరం లేదు ముఖ్యమంత్రి గారు. మీ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫామ్ హౌస్లో కూలగొట్టండి చాలు. హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి కోట మహేందర్ రెడ్డి గారిది కావచ్చు, జూపల్లి కృష్ణారావుది కావచ్చు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారిది కావచ్చు, ఇట్లా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫామ్ హౌజులు, హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి ఫామ్ హౌజులు మొత్తం కూడా కూలగొట్టే ప్రయత్నం చేయండి. వాటిని కూడా కూల్చిన తర్వాత మాట్లాడండి. ఆల్రెడీ అట్లా మాట్లాడడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఏఐసీసీ దగ్గరికి పోయి చాలామంది కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి మీద. మీరు చేసేది మంచి విషయమే కావచ్చు, మీ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల సంబంధించినటువంటి ఆస్తులను కూలగొట్టే ప్రయత్నం చేయడం అనేది మంచి విషయమే. కానీ మరి మీ వెనకాల చేసేది వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని కూడా మీరు గుర్తుంచుకుంటే దాన్ని కూడా మీరు ఖచ్చితంగా స్టెబిలైజ్ చేసుకోవాలి. జహీరాబాద్లో పారిశ్రామిక నగరం 2361 కోట్లతో 3245 ఎకరాల్లో అభివృద్ధి, 10,000 కోట్ల పెట్టుబడులు, 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశం. కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర. తెలంగాణలో 10 నగరాల్లో ప్రైవేటు ఎఫ్ఎం రేడియోకు అవకాశం. ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తానండి? 10 సంవత్సరాల నుంచి ఆ పెట్టుబడులు వస్తాయి, ఈ పెట్టుబడులు వస్తాయి. ప్రతి నగరం కూడా మొత్తం విశ్వనగరంగా మారబోతూ ఉంది. ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లెక్క మారబోతూ ఉన్నది. ఈ పారిశ్రామిక నగరాలని, ఫార్మా నగరాలని ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు పెట్టి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి హామీలు ఇచ్చి 10 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. మా కరీంనగర్ అప్పుడు 10 సంవత్సరాల కింద ఎట్లున్నది, ఇప్పుడు అట్టే ఉన్నది. వరంగల్ ఎట్లున్నది, ఇప్పుడు గట్టే ఉన్నది. కొత్తగా ఏం మారలే అలా. మరి ఇవన్నీ పెట్టుబడులు వస్తాయని అని చెప్పి మీడియా ప్రకటనలు చేసినందుకు తర్వాత దాని గురించి పట్టించుకోకపోవడం ఎందుకు? అంటే ఇవన్నీ ఎవరు మింగుతారు? ఎవరి అకౌంట్లకు పోతాయి? ఎవరి బ్యాంక్ అకౌంట్లు నిండుతాయి? మన కన్న తల్లులను తలపించేలా తెలంగాణ తల్లి విగ్రహం. మిలియన్ మార్చ్ తరహాలో డిసెంబర్ 9న విగ్రహావిష్కరణ. మేధావుల సూచన మేరకే సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం. సీఎం అసలు ఈ విగ్రహ రాజకీయాలే బంద్ చేయాలని చెప్పాలంటా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం ఆల్రెడీ ప్రజల గుండె లోపల ఒక ముద్ర వేసుకున్నది, ఎట్లా ఉన్నదో. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఎవరికి తెలవనుడు కాదు. రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి పథకాలు, సంక్షేమ పథకాల పేరుకు ఆయన పేరే పెట్టిండ్రు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాలు కూడా చాలా చోట్ల ఏర్పాటు చేస్తారు. అసలు ఈ విగ్రహాలతో ఏమవుతుంది? ఈ విగ్రహాలు కనబడితే ఏమవుతుంది? ఈ విగ్రహాల రాజకీయాలే బంద్ చేసుకోవాలి. ఆ విగ్రహాలకి ఏమైనా చరిత్ర ఉంటే ఆ చరిత్రను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేయాలి. కానీ
ఈ విధంగా విగ్రహ రాజకీయాలు చేసి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడము, గొడవలు పెట్టించడము, సాక్షాత్ ముఖ్యమంత్రి ఆ విధంగా ప్రవర్తించడం అనేది నిజంగా చాలా దారుణం. అది నిజం నిలకడపై తెలుస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తా కవిత. హైదరాబాద్ చేరుకున్న భారాస ఎమ్మెల్సీ తల్లికి పాదాభివందనం, అన్నకు రాఖీ కట్టి భావోద్వేగం. నేడు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను కలవనున్నటువంటి కవిత. నిజం నిలకడపై తెలుస్తుంది, నేను మొత్తం లిక్కర్ల గడిన ముత్యం లెక్క బయటకు వస్తా అని చెప్పి మరి కవిత గారు చెప్తా ఉన్నారు, ఎమ్మెల్సీ గారు. నిజానికి మీరు అరెస్ట్ అయింది తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి కేసుల మీద కాదు, ఓ స్వతంత్ర పోరాటం లోపట కాదు, ఒక మద్యం కేసు లోపల, ఒక మద్యం పాలసీ కేసు లోపల, ఒక సిండికేట్ కేసు లోపల మీరు అరెస్ట్ అయినరు. దాని గురించి మీరు నేను కడిగిన నా మీద నేరం మోపబడ్డది, ఇంతవరకు సాక్ష్యాధారాలు లేవు, కావాలని రాజకీయ ప్రతీకార చర్యగా దీన్ని మీరు ప్రతిబింబించేటటువంటి, దాన్ని పోర్ట్రేట్ చేసేటటువంటి పరిస్థితికి తీసుకొస్తూ ఉన్నారు. ఓకే, ఒకవేళ మీరు నిజంగానే ఎటువంటి తప్పు చేయకుంటే నిజంగానే మీరు కడిగిన ముత్యంలో లెక్కనే బయటకు వస్తారు. కానీ పూర్తిగా ఇక్కడ రాజకీయం ఏం జరుగుతూ ఉందంటే, కవితకు అన్యాయం జరిగితే తెలంగాణ ఆడబిడ్డనట, తెలంగాణ పూర్తిగా ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా అన్యాయం జరిగినట్టుగా బీఆర్ఎస్ పార్టీ పోర్ట్రేట్ చేస్తూ ఉన్నది. కవితను తెలంగాణ తల్లిని చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది మానుకోవాలి. మీరు తప్పు చేసినరా తప్పు చేయలేదా కోర్టు తెలుస్తుంది, న్యాయస్థానాలు ఉన్నాయి, సిబిఐ విచారణ జరుగుతూ ఉంది. విచారణ లోపల మీరు తప్పు చేసిరా ఒప్పు చేసినరా అనేది తెలుస్తుంది. ఒకవేళ ఇది నిజంగా రాజకీయ ప్రతీకార చర్యగానే రుజువైతే మాత్రం డెఫినెట్గా దీని మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయవలసిందే. బీజేపీ లాంటి ఇట్లాంటి దుర్మార్గపు పార్టీలు ఏవైతే ప్రాంతీయ పార్టీల మీద ఇట్లాంటి వాళ్ళ యొక్క కుట్రలను ఖచ్చితంగా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. డెఫినెట్గా ఉద్యమకారులు, మేధావులు, రాజకీయ నాయకులు అందరూ కూడా అట్లాంటి పనికి పూనుకుంటారు. కానీ కవిత అనే వ్యక్తి కేవలం కేసీఆర్ బిడ్డగా, ఎమ్మెల్సీగా, ఒక నాయకురాలిగా అంటే ఓకే, కానీ తెలంగాణ తల్లిగా తెలంగాణ సమాజం ఒప్పుకునే పరిస్థితులలో లేదు. ఎందుకంటే మీరు 10 సంవత్సరాల పాలనలో మీరు ఏం చేశారో ప్రతి ఒక్కరు కూడా చూసిండ్రు. కాబట్టి మొత్తం మీకు అన్యాయం జరిగితే తెలంగాణ అంతా కదిలి రావాలి, రగిలిపోవాలి అని చెప్పానంటే మాత్రం అది వర్కౌట్ కాని పరిస్థితి. అట్లాంటి ఆశయాలు పెట్టుకోవద్దు. అసలే నేరం, ఆపై దుఃఖ భారం. ట్రాక్టర్తో ఢీకొట్టి యువకుడి పలాయనం, చివరికి పుట్టడి విషాదం. అదో పల్లెటూరు, ఊరికి వెళ్ళే సన్నటి రహదారి. రాత్రివేళ చీకట్లో ఓ ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ట్రాక్టర్ డ్రైవర్ భయంతో ఆపకుండా వెళ్ళిపోయాడు. ఆ క్షణాన అతడికి తెలియదు తాను ఇద్దరి మృతికే కారణమయ్యానని. తెల్లారేసరికి నేర తీవ్రత కంటే కొండంత దుఃఖభారం మోయాల్సి వస్తుందని, జీవితాంతం పశ్చాత్తాపంతో కుమిలిపోవాల్సి వస్తుందని మరి అతను ఊహించలేదు. విషయాన్ని నిజానికి ఏంటంటే, అతను ట్రాక్టర్తో రాత్రిపూట సరిగ్గా కనిపించగా ఢీకొట్టింది తన సొంత అన్నదమ్ముల్నే. మరి తెల్లారి చూసుకునే వరకు అతని ఫోన్ కూడా స్విచ్ అయిపోవడం, ఆ తర్వాత ఇద్దరు ఇంటికి రాకపోవడంతో ఇంట్లో వాళ్ళు ఏం జరిగిందో చూద్దామని చెప్పి వెనక్కి వెళ్ళి చూస్తే ట్రాక్టర్ ఢీకొన్న ఆనవాళ్ళు కనిపించడం, బైక్ పక్కన పడి ఉండడం, ఇద్దరు కూడా మృత్యువాత పడి ఉండడం చూసి వారందరూ కూడా అక్కడ విలపించారు. ఇప్పటికే విషాద ఛాయలు అలముకున్నాయి. చాలా దారుణంగా ఆ ఢీ కొట్టినటువంటి వ్యక్తి వచ్చి చూస్తే నేరం ఒప్పుకొని, నేనే ఏదో తగిలిందని అనుకున్నాను కానీ నా వాళ్ళనే నేను చంపేశానన్నటువంటి ఆలోచన నాకు రాలేదు అని చెప్పి అక్కడికక్కడే మరి ఆయన కూడా చాలా తీవ్రంగా బాధపడడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా రాత్రిపూట వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అది ఏ వెహికల్ అయినప్పటికీ కూడా నిబంధనల ప్రకారమే ముందుకెళ్ళండి. హైడ్రా రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం. తహసీల్దార్ నోటీసులనే షోకాజ్గా పరిగణించి ఆధారాలు సమర్పించాలని మర్రి మారుతి విద్యా సంస్థలకు స్పష్టీకరణ. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో ఉన్న మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీల భవనాల కూల్చివేత వ్యవహారంలో నిబంధనలు అనుసరించాలంటూ హైడ్రా రెవెన్యూ అధికారులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థలకు చెందిన అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులనే షోకాజ్ నోటీసులుగా పరిగణించి వాటికి సంబంధించిన ఆధారాలను అధికారులకు సమర్పించాలని ఆ విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారమే ముందుకెళ్ళండి అని చెప్పి మరి ఇక్కడ మార్గదర్శకాలని ఇక్కడ హైకోర్టు హైడ్రాకు జారీ చేసింది. కానీ ఒకటేమిటంటే, ఎవరైనా సరే ఇప్పటి వరకు కూల్చివేతకు ఎవరైతే బాధితులయ్యారో, మరి ఈ విద్యా సంస్థలు ఎవరైతే ఇక్కడ ఎఫ్టీఎల్ జోన్లో బఫర్ జోన్లో నిర్మించారో వాళ్ళకు కూడా అట్లాంటి శిక్ష పడాల్సిందే. ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందే. హైకోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి పాత కేసులను ఒక్కసారి పరిశీలిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఇప్పటికే కొంతమంది అడ్వకేట్లు చెప్తా ఉన్నారు. కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క హైడ్రాను ఖచ్చితంగా సమర్థించవలసినటువంటి అవసరం 100% ఉన్నదని చాలామంది యొక్క వాదన.
ఎస్బీఐ చైర్మన్గా శ్రీనివాసులు శెట్టి బాధ్యతల స్వీకారం. పిఓ నుంచి బ్యాంకు అధిపతి స్థాయికి ఎదిగిన తెలుగు వ్యక్తి. నేడు తెలుగు భాషా దినోత్సవం. అమెరికా ఒడిలో ఈ విదేశీ గడ్డపై మాతృభాష వికాసం సంస్థల కృషితో ఫరిడవిల్లుతున్నటువంటి సంస్కృతి. ఎవరి సంస్కృతి ఫరిడవిల్లుతున్నది? ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రాల లోపల, 2 తెలుగు రాష్ట్రాల లోపల ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క యాస ఉన్నది. ఈ యాసను ఖచ్చితంగా ప్రతి యాసను కూడా పరిగణలోకి తీసుకోవాలి, ప్రతి యాసను కూడా తెలుగు భాషగా అభివర్ణించుకోవాలి. కానీ కొన్ని వర్గాలు మాత్రమే కమ్మగా మాట్లాడేటటువంటి భాషను మాత్రమే తెలుగు భాష అని చెప్పి అభివర్ణించే ప్రయత్నం చేసేటటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, సినిమా పరిశ్రమ తెలుగు భాష అంటే కేవలం ఒక్కదానికి మాత్రమే దాన్ని పరిమితం చేస్తూ ఉన్నది. అదేవిధంగా రాయలసీమ యాసను కావచ్చు, ఇక శ్రీకాకుళం యాసను కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాల యాసను కావచ్చు, తెలంగాణ యాసను కావచ్చు, పూర్తిగా ఈ 4-5 ప్రాంతాల భాషను పూర్తిగా కేవలం అపహాస్యం చేసే విధంగా కమిడియన్స్గా ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది భాషను. దయచేసి అది మానుకోవాలి. ఇప్పటికి కూడా మానుకుంటలేరు. ఖచ్చితంగా సీరియస్నెస్ అనేది ప్రతి ఒక్క చోట ఉంటుంది. ఏది కూడా హాస్యాస్పదం కాదు, ఏ భాష కూడా, ఏ యాస కూడా. తెలుగు భాష ఫరిడవిల్లుతున్నది. తెలుగు భాష అనుకుంటా తెలుగు భాషను వెక్కిరిస్తూ ఉన్నారు. దుర్మార్గులారా, మీరు ఎట్లా మనుషులు అవుతారు నీ భాషను వెక్కిరించినప్పుడు? వాడెవడో జంధ్యాల పాపయ్య శాస్త్రి అనేటోడు తౌరక్యాంధ్రం మీది, తౌరక్య తెలుగు అని చెప్పి ఉర్దూ భాష తెలుగు భాష మిక్స్ అయింది, మీది తెలంగాణది భాషే కాదని చెప్పి వాడొక భాషమే రాసిండు. చెప్పుతోటి కొడతాం తెలంగాణ భాషకు కానీ, లేకపోతే మిగతా ప్రాంతాల భాషకు వాటిని వెక్కిరించిన, వాటిని పూర్తిగా అపహాస్యం పాలు చేసినా కానీ నిజంగా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకు హెచ్చరిస్తూ ఉన్నాం. భాష గురించి ఎట్టి పరిస్థితుల లోపల కేవలం ఒక ప్రాంతంలో మాట్లాడే భాషను మాత్రమే, దానికి మాత్రమే తెలుగును పరిమితం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి యాసలను పరిగణలోకి తీసుకొని దాన్ని తెలుగు భాషగా అభివర్ణించాలి. కానీ ఎవడో కవులు, ఎవడో పౌరాణిక తెలుగు కవిత్వం రాసిండు కాబట్టి దాన్ని మాత్రమే తెలుగు భాషగా అభివర్ణించే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగు భాష బ్రతికి ఉండాలి. ఇంగ్లీష్ భాష ఎప్పటికప్పుడు నేర్పుతూ ఉండాలి. తెలుగు భాష కంటే ఎక్కువ ప్రియారిటీ ఇంగ్లీష్ భాషకి ఇవ్వాలి. తెలుగు భాష లోపల ఉన్నటువంటి చరిత్రను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయాలి. తెలుగు భాష పేరు చెప్పి ఎంతమంది మోసం చేసిరు ఇక్కడ ఉన్నటువంటి విద్యా విధానాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, అమాయక ప్రజల్ని, నిమ్న వర్గాల ప్రజల్ని, ఆ చరిత్రను పూర్తిగా ఖచ్చితంగా చెప్పాలి. ఈ సాహిత్యం అందరికీ అలవాటు చేయాలి. తెలుగు సాహిత్యం నేర్పుతూ తెలుగు సాహిత్యం కంటే గొప్పగా, తెలుగు కంటే గొప్పగా ఇంగ్లీష్ నేర్పించాలి. అది నేర్పించినప్పుడు మాత్రమే పూర్తిగా తెలుగు రాకపోయినా మంచిదే కానీ ఇంగ్లీష్ మాత్రం ఖచ్చితంగా రావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది ఈనాటి మార్నింగ్ న్యూస్. ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ టు న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.